అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమలలో ఈ చిన్న తప్పు జరిగితే చాలా ఇబ్బందుల పాలవుతాం. మరి ఆ తప్పు ఏమిటో తెలుసుకునే ముందు ఓ చిన్న న్యూ అప్డేట్. తిరుమల దర్శనానికి వెళ్ళే భక్తులు ఉదయం 5కే సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారు. ఇదొకటి గమనించుకోగలరు. ఏంటి ఇక్కడ తాళాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదేనండి చిన్న పొరపాటు. మనం దర్శనానికి వెళ్ళి వచ్చి పొరపాటున ఈ కీ మిస్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? తాళం పోయిందని ఆ రూమ్ తాళాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాము. మేము చేసేది ఏం లేదండి, పైకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సీసీ కెమెరాలు చూడాలి, సీసీ కెమెరాలు ఆపాలి, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము వచ్చి తాళం పాల్గొడతామని చెప్పారు. సరే చేసేదేం లేక సరే రండి అని చెప్పి వెళ్ళాము. సరే మేము వస్తున్నాం పదండి అని గంట అయినా వాళ్ళు రాలేదు. పిల్లల్ని పెట్టుకొని చాలా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ వెళ్ళాను. అంటే పైనుంచి మాకు ఇంకా ఏం రాలేదండి, మరి కొత్త తాళాలు కొనుక్కొని రండి, సేమ్ అయ్యే తాళాలు కావాలి, తీసుకొని వస్తే ఈ తాళం బదులు ఆ తాళం వేస్తాం, ఇది పాల్గొట్టిస్తామన్నారు. కొండ మొత్తం తిరిగినా మాకు ఆ తాళాలు దొరకలేదు. మరి చేసేదేం లేక మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి మాకు ఎక్కడో తెలియలేదండి, సేమ్ అయ్యే తాళాలు అంటున్నారు, మరి మీరే తెప్పించండి, డబ్బులు మేము ఇస్తాము, ఆ తాళం మీద పగలగొట్టించండి, పిల్లల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, బయట కూర్చోలేకపోతున్నామని అడిగాను. సరే మీరు పదండి మేము తెస్తామని చెప్పారు. అప్పటికే 2 గంటలు గడిచిపోయినాయి. మీరు ఇక్కడ చూసిన తాళాలు, ఒకటి పాల్గొట్టిన తాళం, ఒకటి కొత్తది కొనుక్కొచ్చిన తాళం అండి. ఈ తాళం పాల్గొట్టే వాళ్ళని తీసుకొని వచ్చి తాళం కోపిచ్చి తాళం పగలగొట్టి ఈ తాళం ఇచ్చారు. పై వాళ్ళకి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, సీసీ కెమెరాలు ఆపాలి, అవి ఇవి అన్నారు. మరి అక్కడ ఏమీ చేయలేదు. 1800 వసూలు చేశారు. మరి విన్నారు కదండి, తాళాలు మిస్ అయిపోతే మన జోబులు ఖాళీ. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా తాళం చేతులు భద్రపరచుకోండి.